నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యకే విజయావకాశాలు సాయంత్రం 7 గంటలకల్లా ఫలితాల వెల్లడి 25 రూపాయల సేవా రుసుముతో పావు గంటలో పట్టాదారు పాస్ పుస్తకం జారీ నూతన విధానం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు $800 కోట్ల వ్యయంతో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త రూపు నూతన భవనాల్లో 2000 పడకల ఏర్పాటుకు తెలంగాణ సర్కారు నిర్ణయం ఆయేషా మీరా హత్య కేసు పునః దర్యాప్తునకు ఏపీ సర్కారు నిర్ణయం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు గుజరాత్లో రాహుల్ కారుపై రాళ్ల దాడి పగిలిన అద్దాలు భాజపా కార్యకర్తల పనేనని కాంగ్రెస్ విమర్శలు వచ్చే 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 4000 భాషలు అంతర్ధానమయ్యే ప్రమాదం 400 భారతీయ భాషలకు పొంచి ఉన్న ముప్పు వంద మీటర్ల రేసులో ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగు నేడే లండన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్తో వీడ్కోలు పలకనున్న జమైకా చిరుత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్దమైంది ఇవాళ జరిగే పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు యూపీఏ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో నిలిచిన ఈ ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులైన లోక్సభ రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొననున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉన్నందున ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపు లాంఛనమే కానుంది ఆగస్టు 10తో పదవీకాలం ముగియనున్న హమీద్ అన్సారీ స్థానంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు రంగం సిద్దమైంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు ప్రాంగణంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరగనుంది ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఫలితాలు ప్రకటించే అవకాశముంది ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న లోక్సభ రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు నామినేటెడ్ సభ్యులు ప్రత్యేకంగా రూపొందించిన కలం ద్వారా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేస్తారు రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో ఎలాంటి విప్ జారీ చేసే అవకాశం లేదు ఉపరాష్ట్రపతి పదవికి అధికార ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష యూపీఏ అభ్యర్థిగా బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ బరిలో నిలిచారు ఉభయ సభల్లో కలిపి మొత్తం 790 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం లోక్సభలో 2 రాజ్యసభలో 1 స్థానం ఖాళీగా ఉంది కోర్టు తీర్పు కారణంగా భాజపా లోక్సభ ఎంపీ సిహెచ్ పాస్వాన్ ఓటింగ్లో పాల్గొనలేదు పోలైన చెల్లుబాటు ఓట్లలో 50% పైగా పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు 545 మంది సభ్యులుండే లోక్సభలో ఎన్డీఏ కూటమికి 338 మంది ఉంటే 243 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో అధికార కూటమికి దాదాపు 75 మంది ఎంపీలు ఉన్నారు అన్నాడీఎంకే తెరాస వైకాపాలకు చెందిన 60 మంది ఎంపీలు ఎన్డీఏకే మద్దతిస్తున్నారు అయితే బీహార్లో మహాకూటమిని వీడి ఎన్డీఏతో జట్టు కట్టినప్పటికీ ముందు ప్రకటించినట్లుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు జేడీయూ స్పష్టం చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్థి వెంకయ్యనాయుడు విజయానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ పోలింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదనే ఎన్డీఏ శుక్రవారం నమూనా ఓటింగ్ ను నిర్వహించింది ఇందులో 16 మంది ఎంపీలు వేసిన ఓట్లు చెల్లలేదు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ జరిగే పోలింగ్ లో పొరపాట్లకు తావివ్వకుండా సరిగ్గా ఓటు వేయాలని ఎంపీలకు సూచించారు భూపేంద్ర యాదవ్ వంటి సీనియర్ నేతల సలహాను తీసుకోవాలని సూచించారు రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 21 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి వచ్చే 5 ఏళ్లు దేశానికి అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు 2017-22 మధ్యకాలంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థులే ఉండటం అరుదైన సంఘటనగా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణంలోని గ్రంథాలయ భవన్లో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో మోదీ వెంకయ్య అమిత్ షా ఇతర ఎంపీలు పాల్గొన్నారు వెంకయ్య ఇదివరకు పార్లమెంట్లో చేసిన ప్రసంగాలు క్రోడీకరించి టైర్లెస్ వాయిస్ రెలెంట్లెస్ జర్నీ అనే పేరుతో ముద్రించిన పుస్తకాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు స్పష్టమైన ఆధిక్యంతో ఉన్న ప్రభుత్వం నవభారత నిర్మాణం కోసం ఎంతో చేయాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు రాజ్యసభలో వెంకయ్యనాయుడు నాయకత్వం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం లభించిందన్నారు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మంత్రి పదవి వదులుకోవడం తనకు కొత్త కాదన్నారు 2017 से 2022 राष्ट्रपति और उपराष्ट्रपति का ये नया कालखंड है लेकिन राष्ट्र जीवन का एक बड़ा महत्वपूर्ण कालखंड है 42 to 47 देश में एक बड़ा चमत्कारिक बदलाव आया था जिसने आजादी दिलाई थी मैं 17 to 22 उस रूप में देखता हूं और एक ऐसे समय में
एक समान विचारों से पले बढ़े, समान संस्कारों से पले बढ़े राष्ट्रपति हो, उपराष्ट्रपति हो, पार्लियामेंट के स्पीकर हो, या हम सब लोग जो है जिनको ये दायित्व मिला है, ऐसा अवसर आजादी के बाद शायद पहली बार आया है और इसलिए संभावना बहुत है कि हम बहुत कुछ देश को दे पाएंगे इस नेक्स्ट 5 ईयर में। मैं कार्यकर्ताओं को बताते भाई मोदी जी हैज रीच्ड एवरी हाउस, नाउ यू हैव टू रीच, दैट इज द टास्क बिफोर अस। दिस इज द ग्रेट कंट्रीब्यूशन ही हैज मेड to the political movement of the country and also to Bharatiya Janata Party and also to NDA. I have no problem. Leaving ministry is not new to me. I was minister, asked to resign, resigned and became party president at that time also. Now also resigned from the minister and then now is becoming Uparashtrapati or vice president. ఆంధ్రప్రదేశ్లో 15 నిమిషాల్లోనే ఇక పట్టాదారు పాస్ పుస్తకం అందనుంది. 25 రూపాయల ఖర్చుతో మీ సేవ లేదా మీ భూమి నుంచి పొందే విధానాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. కొత్త విధానం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. దేశంలోనే తొలిసారి ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకం అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ శాఖల డిజిటలీకరణ, ఆన్లైన్ సేవలు, ఈ ప్రగతి వంటి కార్యక్రమాలతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన జాతీయ సమాచార కేంద్రం డైరెక్టర్ జనరల్ నీతావర్మతో కలిసి ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకం సౌకర్యాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కొత్త విధానంలో కేవలం 25 రూపాయలు చెల్లిస్తే 15 నిమిషాల్లో పట్టాదారు పాస్ పుస్తకం పొందవచ్చని చెప్పారు. కొత్త విధానం ద్వారా అధికారులు అక్కడికక్కడే పట్టాదారు పుస్తకాలు ముద్రించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా 4 రైతులకు అందించారు. రైతులు ఎవరైనా మీ సేవా కేంద్రంలో ఈ పట్టాదారు పుస్తకం పొందవచ్చు. బయోమెట్రిక్ గుర్తింపు తీసుకుని వెబ్లాండ్లో పట్టాదారు పరిశీలన చేశాక పుస్తకం ముద్రించి ఇస్తారు. ధ్రువపత్రాలు సరైనవో కాదో తెలుసుకునేందుకు వీలుగా భూశోధక్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఫీల్డ్ మ్యాప్ బుక్ ఎఫ్ఎంబి డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని, సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే 17,424 గ్రామాలకు సంబంధించిన డిజిటల్ విలేజ్ ప్లాన్ పనులు అక్టోబర్ చివరికి కొలిక్కి వస్తాయని వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 34 ఎస్టేట్, ఇనాం గ్రామాల్లో ల్యాండ్ సర్వే చురుగ్గా సాగుతోందని చెప్పారు. వచ్చే మార్చి కల్లా పూర్తి చేసి సర్వే నెంబర్లు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రవేశపెట్టిన ఐటీ ఆధారిత నూతన సేవలను ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ తో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. మీ భూమి వెబ్ పోర్టల్ పై అధికారులు ఇచ్చిన దృశ్యరూప వివరణకు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భారీగా దస్తరాలు పెరిగిపోయే పరిస్థితి నుంచి చరవాణి ద్వారానే ఆమోదం తెలిపేలా సంస్కరణలు తీసుకొచ్చామని నీతావర్మకు వివరించారు. అవినీతి, అవకతవకలకు వీల్లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నామన్నారు. సాంకేతిక పరమైన అంశాల్లో చంద్రబాబు చురుకుదనం స్ఫూర్తిదాయకమన్న ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని చెప్పారు. 30కి పైగా సేవల్లో ఏపీ ముందంజలో ఉందని ఎన్ఐసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డిసి మిశ్రా తెలిపారు. పట్టణాలు, నగరాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పార్కులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంత హరిత సుందరీకరణ సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యక్రమాలను చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో పచ్చదనం శాతం ఎంత ఉంది, ఎక్కడ మొక్కలు అధికంగా నాటాల్సిన అవసరం ఉంది, ఇప్పటికే నాటిన మొక్కల పరిస్థితి ఏంటి అన్న విషయాలపై ఆరా తీశారు. పచ్చదనం పెంపులో స్థానికులను, ముఖ్యంగా విద్యార్థులను, మహిళలను భాగస్వాములు చేయాలని సూచించారు. వృక్షనిధి, ట్రీ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, నిర్మాణాల కోసం పెకలించిన చెట్లను యథాతథంగా తీసుకొచ్చి మరోచోట నాటాలని ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం ద్వారా హరిత పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని, పచ్చదనం పెంపులో డ్రోన్ల వంటి అధునాతన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలను సమూలంగా మార్చాలని, కార్పొరేట్ స్థాయికి చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 13 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో 2 అతిపెద్ద భవనాలను నిర్మించి వాటిలో 2,000 పడకలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏడాదిన్నర వ్యవధిలో నూతన భవనాలు, అత్యాధునికమైన వైద్య పరికరాలతో ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. చివరి నిజాం కాలంలో నెలకొల్పిన ఉస్మానియా ఆసుపత్రిలో కొన్నేళ్లుగా వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 1168 పడకలున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతున్నా చాన్నాళ్లుగా పడకలను పెంచలేదు. ఒత్తిడి అధికమవడంతో వైద్యులు అనధికారికంగా మరో 200 పడకలను సృష్టించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ఇక్కడ దాదాపు 2,000 పడకలు అవసరమని సర్కారు అంచనా వేస్తోంది. చేపల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేయటమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
చేప పిల్లల అభివృద్ధి పెంపకం విషయాలపై హైదరాబాద్ సచివాలయంలో జరిగిన మంత్రుల ఉపసంఘ సమావేశంలో పాల్గొన్న ఆయన వచ్చే నెలలోనే 70 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అంతకుముందే అన్ని జలాశయాలు, చెరువుల వద్ద జిల్లా స్థాయి మత్స్యకారుల అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తామన్న మంత్రి మత్స్యశాఖలో అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఫ్రీగా చేప పిల్లలు పంపిణీ అనే కార్యక్రమం మన రాష్ట్రంలోనే జరుగుతుంది, ఎక్కడ జరుగుతలే. మత్స్య సంపద అభివృద్ధి పథకం, చేపల వేట కొరకు సంబంధించినటువంటి అదొకటి, మార్కెటింగ్ సదుపాయాలు, నూతన పథకాలకు, రెండోది మౌలిక సదుపాయాల అభివృద్ధి. చేప పిల్లని చెరువుల రిజర్వాయర్లు వేసిన తర్వాత లేనిపోని సమస్యలు చెప్తే ఉపయోగం ఉండదు. దీంట్లో కూడా చాలా డిస్కషన్ జరిగినాయి. భవిష్యత్తులో కూడా కమ్యూనిటీస్ వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మాట్లాడటం జరుగుతుంది. బుధవారం నంద్యాల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీని గెలిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉప ఎన్నిక కోసం ప్రచారం నిర్వహించినా ప్రజలు మాత్రం ఓట్లు వేయబోరని అన్నారు. జగన్ కోరుకుంటున్న ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం కాదని దోచుకోవడానికే అని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తన బుర్ర చెడిపోయింది. మంత్రి పదవి కావాలా, ముఖ్యమంత్రి కావాలా, వాళ్ళ నాన్న ఆ రోజు సంపాదించిన దానికంటే 10 అంతలు సంపాదించాలా, పాతలు నింపాలా, పాతలు నింపాలా, హిమాలయ పర్వతాలు కూడా కంటే ఎక్కువ డబ్బు సంపాదాలనే ఆలోచన ఉండే వ్యక్తి సీఎం అయితే ఏ పథకం చేయగలడు? అంతా తనకే జరిపాయి, ప్రజలకేం పోతుంది? విమానాశ్రయాల్లో తనిఖీల వల్ల చాలా సమయం వృధా అవుతోందని ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించే దిశగా దేశంలోనే ప్రథమంగా ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్ సేవలను శంషాబాద్ విమానాశ్రయంలో CISF అధికారులు ప్రారంభించారు. ఈ సేవల ద్వారా తక్కువ లగేజీతో వెళ్లే దేశీయ ప్రయాణికులకు అనవసర కాలయాపన తప్పనుంది. ఈ సంవత్సరం చివరికల్లా తమ అధీనంలో ఉన్న 59 విమానాశ్రయాల్లో ఈ తరహా సేవలను విస్తరించనున్నట్లు CISF DG OP సింగ్ పేర్కొన్నారు. అంతేకాక ప్రత్యేక కియాస్కుల ద్వారా నిమిషాల వ్యవధిలోనే బోర్డింగ్ పాస్లు పొందే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించనున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 పరీక్ష పత్రాలు లీక్ అయినట్టు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ హైదరాబాద్లో అన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పిన ఆయన మొత్తం 52,750 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. ఇక కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల్లో లీకేజీకి ఆస్కారం లేదన్న ఆయన అభ్యర్థులు తప్పనిసరిగా ఫోటో ఐడెంటిటీ కార్డును తీసుకురావాలని సూచించారు. ఈ ఎగ్జామ్లో ఏదైనా ఒకసారి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు కూడా హాల్లో నుంచి బయటకు వెళ్తే అలాగే ఎటువంటి మాల్ ప్రాక్టీస్ పాల్పడినా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. బయోమెట్రిక్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మెహందీ కానీ ఇటువంటివి పెట్టుకొని రావద్దని చెప్పి మేము క్యాండిడేట్లందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 2007లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో పునర్విచారణకు చంద్రబాబు సర్కారు ఆదేశించింది. దర్యాప్తు కోసం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు తెలిపింది. ఘటన డిసెంబర్ 26, 2007లో జరగ్గా దీని వెనుక కొందరు రాజకీయ కుటుంబ సభ్యులు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఘటన జరిగిన 9 నెలల తర్వాత సత్యంబాబుపై పోలీసులు కేసు నమోదు చేయగా విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లిన సత్యంబాబు గత మార్చిలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంతో అసలు దోషులు ఎవరన్న విషయం తేలాల్సి ఉంది. ఈనాళ్లు కేసు న్యాయస్థానంలో ఉన్నందున పునర్విచారణ సాధ్యపడలేదని, ఇప్పుడు సత్యంబాబు నిర్దోషని కోర్టు తేల్చడంతో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ తెలిపారు. మీరా కేసులో మొట్టమొదటి నుంచి మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మేము అధికారంలో లేము. అప్పుడు అధికారంలో ఏ విధంగా తమ్మిని బిమ్మిని చేశారో, ఏ విధంగా కేసును మార్చేశారో అందరికీ తెలుసు. అయితే అప్పటి నుంచి కూడా మేము అదే వాదించాం. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయేషా మీరా తరఫున ఆ కేసును తిరగదోడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి ఎలా చేద్దామంటే కోర్టులో ఉంది కాబట్టి చేయడానికి లేదన్నారు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, తప్పనిసరిగా దోషులను పట్టుకుంటామండి. ఓ దొంగతనం కేసులో రిమాండ్పై ఉన్న వెంకట్ అనే వ్యక్తి కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనానికి సంబంధించి జూలై 11న వెంకట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా వెంకట్కు కోర్టు రిమాండ్ విధించింది. జూలై 13న రిమాండ్లోకి తీసుకున్న పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. అక్కడ అతడి ఆరోగ్యం క్షీణించగా జూలై 26న కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న వెంకట్ శుక్రవారం మరణించగా అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలు పెట్టినందునే తన భర్త మృతి చెందాడంటూ వెంకట్ భార్య ఆరోపించారు.
తెలంగాణలో డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ అమీర్పేట మైత్రివనం సమీపంలోని కల్లు దుకాణం వద్ద మత్తు పదార్థాలు వాడే వారికి ఆల్ఫ్రోజాలం, డైజోఫామ్ అమ్ముతున్న 6 సభ్యుల ముఠాను ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 కిలోల ఆల్ఫ్రోజాలం, 1/2 కిలో డైజోఫామ్ స్వాధీనం చేసుకున్నారు. అటు ఎల్బీ నగర్లో గత నెల 23న నైజీరియన్ జాన్ ఒకేరుతో పాటు సంగీత అనే మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన సమాచారంపై మరో 4 నైజీరియన్లను అరెస్టు చేశారు. వారికి కోర్టు ఇచ్చిన వారం రోజుల కస్టడీ నేటితో ముగియగా చర్లపల్లి జైలుకు తరలించారు. విచారణలో నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్కు చెందిన 6 యువకులు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. వాళ్ల నుంచి గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలను సేకరించి ఉస్మానియా ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన అనంతరం నిందితులపై చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. విజయవాడలో నేరాలకు కట్టడి చేయడమే లక్ష్యంగా గత కొంతకాలంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గత రాత్రి రైల్వే స్టేషన్ సహా పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు. స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించడం సహా లగేజీని తనిఖీలు చేశారు. పలు రైలు బోగీల్లోకి వెళ్లి సోదాలు చేసిన పోలీసుల బృందాలు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆదేశానుసారం శాంతి భద్రతల రక్షణలో భాగంగా విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ మొత్తం 8 టీమ్స్ తోటి క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుందండి. దీనిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా వాటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. మొత్తం అనుమానితులను కానీ బ్యాగ్స్ కానీ అన్ని కూడా చెక్ చేస్తారు. అలాగే మనకి ఐరిష్ మొబైల్, ఇందులో ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ తీసుకుంటారు. ఈ గతంలో అతను ఏదన్నా నేర చరిత్ర కానీ పాత కేసులు ఏదైనా ఇన్వాల్వ్ అయినా కూడా మనకి ఇందులో వస్తుంది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న తమ సినిమాలను సేవల ఎగుమతుల కింద చూపుతూ పన్నులు ఎగవేశారంటూ కాగ్ ఆక్షేపించింది. జూనియర్ ఎన్టీఆర్ 1,10,00,000, రణబీర్ 83,43,000 రూపాయల మేర సేవా పన్నును మినహాయింపులు పొందారని కాగ్ ఆరోపించింది. లండన్లో చిత్రీకరణ జరుపుకున్న నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను వైబ్రెంట్ విజువల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా 7,33,00,000 రూపాయలు రెమ్యునరేషన్ గా పొందిన జూనియర్ ఎన్టీఆర్ 1,10,00,000 సేవా పన్ను మినహాయింపు పొందినట్లు కాగ్ వెల్లడించింది. న్యూయార్క్లో చిత్రీకరించిన ఆయే దిల్ హై ముష్కిల్ సినిమా రెమ్యునరేషన్ విషయంలో రణబీర్ కపూర్ ఇటువంటి మినహాయింపులే పొందారని కాగ్ తెలిపింది. 1,10,00,000 సేవా పన్ను మినహాయింపుకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కు షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిందన్న కాగ్ రణబీర్ కపూర్ విషయంలో మంత్రిత్వ శాఖ సమాధానం ఆమోదయోగ్యంగా లేదని తెలిపింది. ప్రపంచంలో మాట్లాడుతున్న 6,000 భాషల్లో 4,000 భాషలు 50 ఏళ్ల తర్వాత కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా చైర్మన్ గణేష్ ఎన్ దేవి వెల్లడించారు. భారతీయ భాషలకు ముప్పుందని హెచ్చరించిన ఆయన దేశంలో ఇప్పుడు మాట్లాడుతున్న 780 భాషల్లో కనీసం 400 భాషలు అంతర్ధానమయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, బంగ్లా, మలయాళం, గుజరాతీ, పంజాబీ లాంటి ప్రధాన భారతీయ భాషలు ఈ జాబితాలో లేవన్నారు. ఈ భాషలకు ఆంగ్లంతోనూ ముప్పు లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే తొలి 30 భాషల్లో ఇవి ఉంటాయని తెలిపారు. చిత్ర పరిశ్రమ, సంప్రదాయ సంగీతం, విద్యా విధానం, ప్రసార మాధ్యమాలు ఈ భాషలకు బలమైన అండగా ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. కనుమరుగయ్యే ప్రమాదం ఎక్కువగా దేశ తీర ప్రాంత భాషలకే ఉందన్నారు. రచనలు, సినిమాల కారణంగా భోజ్పురి భాష దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు పేర్కొన్నారు. 5 దశాబ్దాల్లో దేశంలో 250 భాషలు కనుమరుగైనట్టు గణేష్ తెలిపారు. చైనా చర్యలు, ఆ దేశ రక్షణ శాఖ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే డోక్లాంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. డోక్లాంలో మరో 2 వారాల్లో పరిమిత స్థాయి సైనిక చర్య చేపట్టే అవకాశం ఉన్నట్టు గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగాలంటే సరిహద్దుల్లో శాంతి అవసరమని, భారత్ అంటే తమ సహనానికి ఓ హద్దుంటుందని చైనా వ్యాఖ్యానించడం అందరినీ విస్మయపరుస్తోంది. డోక్లాంలో భారత్ బలగాలు ముందుకు చొచ్చుకురావడాన్ని సహించబోమన్న అర్థంతో చైనా విదేశాంగ, రక్షణ శాఖలు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. దీన్ని ప్రస్తావిస్తూ భారత్ వెనక్కి తగ్గకుంటే 2 వారాల్లో చైనా స్వల్పస్థాయి సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గుజరాత్ వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. బనాస్కాంఠ జిల్లా ధనేరా పట్టణంలో ఒక వ్యక్తి ఆయన కారుపై రాళ్లు విసిరాడు. లాల్ చౌక్లో జరిగిన సభలో రాహుల్ ప్రసంగిస్తుండగా కొంతమంది ప్రసంగానికి నల్ల జెండాలతో అడ్డు తగులుతుండటంతో అసౌకర్యానికి గురైన ఆయన అర్ధాంతరంగా వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే ఓ వ్యక్తి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ కారుపై రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించగా మోదీ అనుకూల నినాదాలు, రాళ్ల దాడిని చూసి వెనక్కి తగ్గేది లేదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ముఖ్యాంశాలు మరోసారి. నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యకే విజయావకాశాలు. సాయంత్రం 7 గంటలకల్లా ఫలితాల వెల్లడి.
25 రూపాయల సేవా రుసుముతో పావు గంటలో పట్టాదార్ పాస్ పుస్తకం జారీ. నూతన విధానం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. $800 కోట్ల వ్యయంతో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త రూపు. నూతన భవనాల్లో 2000 పడకల ఏర్పాటుకు తెలంగాణ సర్కారు నిర్ణయం. ఆయేషా మీరా హత్య కేసు పునః దర్యాప్తునకు ఏపీ సర్కారు నిర్ణయం. డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు. గుజరాత్లో రాహుల్ కారుపై రాళ్ల దాడి. పగిలిన అద్దాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పనేనని కాంగ్రెస్ విమర్శలు. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 4000 భాషలు అంతర్ధానమయ్యే ప్రమాదం. 400 భారతీయ భాషలకు పొంచి ఉన్న ముప్పు. వంద మీటర్ల రేసులో ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగు నేడే. లండన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్తో వీడ్కోలు పలకనున్న జమైకా చిరుత. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.